హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనకు ఆర్ఆర్బి గౌహతి నుంచి రైల్వే ఏఎల్పి టెక్నీషియన్ ఆర్పిఎఫ్ఎస్ఐ అండ్ జేఈ సంబంధించినటువంటి 22 ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. సో మనకి ఇక్కడ అప్డేట్ కనిపిస్తుంది కదా. సో 7 అక్టోబర్ 2024. సో దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతారండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క నోటీస్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. So, Ministry of Railways, Railway Recruitment Boards, notice on 22 examination schedule for the CN 01 of 2024, ALP, RPFSI, Technician, JE సంబంధించినటువంటి 22 షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ALP సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే నవంబర్ 25 నుంచి 29 వరకు, అండ్ అదేవిధంగా RPF కనుక తీసుకుంటే డిసెంబర్ 2 నుంచి 5 వరకు, అండ్ అదేవిధంగా టెక్నీషియన్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిసెంబర్ 16 నుంచి 26 వరకు, అండ్ అదేవిధంగా JE నోటిఫికేషన్ నెంబర్ 03 ఆఫ్ 2024 కి డిసెంబర్ 6 నుంచి 13 వరకు అయితే సిబిటి వన్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో 25 to 29, అండ్ దాని తర్వాత ఇమీడియట్ గా మనకు ఆర్పిఎఫ్ఎస్ఐ ఉంటుంది. సో 5th డిసెంబర్ అయిపోగానే 6th నుంచి 13th వరకు జేఈ సిబిటి వన్ ఉంటుంది. 13th అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ మనకు 16 నుంచి 26 వరకు టెక్నీషియన్ అయితే ఉండడం జరుగుతుంది. రిమైనింగ్ ఎన్టీపీసీ అండ్ అదేవిధంగా అదర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్ అనేవి ఇంకా బ్యాలెన్స్ లోనే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి డేట్స్ కూడా బ్యాలెన్స్ లోనే ఉన్నాయి. అది త్వరలో అయితే ఇష్యూ చేస్తారు. ఎగ్జామ్ కి మనకి ఇక్కడ 10 days ముందర సిటీ ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆల్ ఆర్ఆర్బీ వెబ్సైట్స్ లో మీకు ఎగ్జామ్ డేట్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ యొక్క అప్డేట్ అనేది ఈ రోజు కొద్దిసేపటి క్రితం మనకైతే అప్డేట్ చేయడం జరిగింది అఫీషియల్ గా. ఇక డేట్స్ అనేవి మనకు కన్ఫర్మ్ మాత్రం మనకి ఈ రోజు మార్నింగ్ 11 కి అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. అడ్మిట్ కార్డ్ ఎగ్జామ్ కి 4 days ముందు అయితే రావడం జరుగుతుంది. అండ్ బయోమెట్రిక్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆధార్ బేస్డ్ ఏదైతే ఇష్యూ ఉందో అది ఎవరికైనా ఉంటే మాత్రం అది ఎమ్మటే క్లియర్ చేసుకోండి. లేకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి rrbapply.gov.in నుంచైనా మీరు డైరెక్ట్గా అక్కడ ఓపెన్ చేయగానే ఆధార్ లింకేజ్ గురించినటువంటి లింక్ కనిపిస్తుంది. అది మీరు యాక్టివేషన్ చేసుకుంటే అయిపోతుంది, ఓకేనా. సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు ఎగ్జామ్స్ అనేవి నవంబర్ 25 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున రైల్వే స్పెషల్ గా ఇంపార్టెంట్ అయినటువంటి కోర్సెస్ మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏఎల్పి సిబిటి వన్ అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ అదేవిధంగా గ్రేడ్ 1 సంబంధించినటువంటి కంటెంట్ మన యొక్క యాప్ నుంచి లేదా మన యొక్క వెబ్సైట్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. ఆర్పిఎఫ్ఎస్ఐ సంబంధించినటువంటి అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ పాటు ఆర్ఆర్బి జేఈ సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ వీటితో పాటు మీకు ఇంపార్టెంట్ అయినటువంటి నోట్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రైల్వే స్పెషల్ గా. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి, ఓకేనా. ఈ యొక్క అప్డేట్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.